ఇక కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్తా విషయానికి వస్తే కామారెడ్డి నియోజకవర్గంలో నూతనంగా గెలిచిన సర్పంచు ఉప సర్పంచు వార్డు మెంబర్లకు సన్మాన సభ అభినందన సభను ఏర్పాటు చేశారు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కూడా అత్యధిక స్థానాలు కట్టబెట్టినటువంటి వారికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందించాలని, గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడాలని, వీరోచిత పోరాటం చేయాలని ప్రభుత్వం ఇస్తానన్న హామీలపైన వీరోచిత పోరాటం సాధించి విజయం సాధించినటువంటి ఇటున్నట్టు గ్రామ సర్పంచులకు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ప్రజలంతా కేసీఆర్కు వెన్నుదన్నగా నిలుస్తున్నారని అన్నారు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. కామారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు మళ్లీ మొదలాయి. బిక్కనూరు మండలం కాశ్యాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు నిలబెట్టారు. ఈ నేపథ్యంలో సరిపడా యూరియా ఇవ్వక రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షాకాలంలో ఉన్నటువంటి పంటల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రస్తుతం కూడా అలాంటి ఇబ్బందులే రైతులు ఎదుర్కొంటున్నారు. సరిపడా యూరియా లేకపోవడం వల్ల రైతులు సొసైటీల ముందు బారులు తీరిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు యూరియాను సకాలంలో అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.